ఇమ్మిగ్రెంట్ వీసాల మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించాడు. దీని ప్రభావం ఏంటి? ఏ రకమైన వీసాలకి ఈ బ్యాన్ వర్తిస్తుంది? ఇండియాకు వర్తిస్తుందా? వర్తించకపోతే ఎందుకు వర్తించదు? అసలు ఏ ప్రాతిపదిక మీద ట్రంప్ ఈ నిషేధాన్ని విధించాడు? ఈ ప్రశ్నకు జవాబే ఈ వీడియో. ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఇమ్మిగ్రెంట్ వీసాలను నిషేధిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. ఇమ్మిగ్రెంట్ వీసాలు అంటే ఏమిటి? ఇమ్మిగ్రెంట్ వీసాలు అంటే ఎవరైనా అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలి అని చెప్పి అనుకొని వీసాల కోసం అప్లై చేస్తే అవి ఇమ్మిగ్రెంట్ వీసాలు. అటువంటి వీసాల మీద ఇప్పుడు ట్రంప్ నిషేధం విధించాడు. ఈ కొత్త పాలసీ జనవరి 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. ఈ నిషేధం 75 దేశాలకు వర్తిస్తుంది. ఇది తాత్కాలిక నిషేధం. ఆ తర్వాత ప్రభుత్వం పాలసీలో కొన్ని చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రక్రియ మొదలు కావచ్చు. ఇప్పటికైతే ప్రపంచంలో 75 దేశాల మీద దీని ప్రభావం ఉంటుంది. ఆయా దేశాల నుంచి ఇమ్మిగ్రేషన్ వీసా కోసం అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఏ దేశాలకు వర్తిస్తుంది ఈ నిషేధం అనేది వివరించే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇమ్మిగ్రెంట్ వీసా అంటే అమెరికాలో స్థిరపడాలి అని చెప్పి అనుకునే వాళ్ళ కోసం ఉండేటువంటి వీసా అని చెప్పాను. ఎట్లా ఉంటాయి ఈ వీసాలంటే, ఎవరైనా అమెరికాలో ఆల్రెడీ సిటిజన్ అయ్యారనుకోండి, ఒక భారతీయుడిని తీసుకోండి, చాలామంది ఉంటారు మన వాళ్ళు వాళ్ళ భార్య కానీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ వీసా ఇప్పించుకోవచ్చు, పర్మనెంట్ వీసా ఇప్పించుకోవచ్చు, వాళ్ళు కనుక ఆల్రెడీ సిటిజన్స్ అయితే. వీటిని ఫ్యామిలీ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ వీసాస్ అంటారు. ఐఆర్ఎఫ్ కేటగిరీస్ అట్ ఇవి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రెంట్ వీసాస్ కూడా ఉన్నాయి. ఈ వీసాల మీద కూడా వెళ్ళి శాశ్వతంగా స్థిరపడవచ్చు అమెరికాలో. ఈబీ అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్. EB1, EB2, EB3, EB4, EB5 ఇవి కూడా ఇమిగ్రెంట్ వీసాస్. ఇవి కాకుండా డైవర్సిటీ వీసా అని చెప్పి ఉన్నది. దీని ప్రకారం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల దేశాల నుంచి అమెరికాకి అందరూ రావాలి అనేటువంటి ఒక పాలసీ ఉంది అమెరికాలో. దాని ప్రకారం లాటరీ వేస్తారు, గ్రీన్ కార్డ్ లాటరీ. ఆ లాటరీ ద్వారా ఎంపికై అమెరికాలో శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా దేశాల నుంచి అమెరికాకి ఎవరు వెళ్ళరు, ఎస్పెషల్లీ చిన్న చిన్న దేశాలు. వాళ్ళ కోసం ఈ పాలసీ పెట్టారు. ఇది కాకుండా స్పెషల్ ఇమిగ్రెంట్ వీసాస్ అని చెప్పి మరొక కేటగిరీ ఉంది. అదేంటంటే రిలీజియస్ వర్కర్స్ అంటారు. ఇప్పుడు ఒక హిందూ దేవాలయం ఉంది, ఒక మసీద్ ఉంది, అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రీస్టులు, ఇమాములు, మౌజములు లాంటి వాళ్ళు, ఆలయాల్లోనైతే పూజారులు, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ కోసం కూడా ఒక స్పెషల్ కేటగిరీ ఉన్నది. వీటిని స్పెషల్ ఇమ్మిగ్రెంట్ వీసాస్ అన్నారు. సో ఇవన్నీ కూడా ఇమ్మిగ్రెంట్ వీసాస్ కిందకు వస్తాయి. అంటే వీళ్ళంతా నేరుగా అమెరికాలో స్థిరపడాలనుకునేవాళ్ళు, అందుకోసం వీసా కోసం అప్లై చేసుకునేవాళ్ళు. వీటి మీద ఇప్పుడు ట్రంప్ నిషేధం విధించాడు. దీనికి అర్థం ఏంటంటే, నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ యథావిధిగా కొనసాగుతాయి. ఇది ఇంపార్టెంట్. నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే ఏమిటి? H1B అందరికీ తెలుసు, ఎంప్లాయ్మెంట్ బేస్డ్. ఇది అక్కడ ఏదో ఉద్యోగం వస్తే వెళ్తారు కదా, H1B మీద వెళ్తారు. ఆ వీసాలు కొనసాగుతాయి. అలాగే L1. దాంతోపాటు స్టూడెంట్ వీసా. స్టూడెంట్ వీసాస్ అంటే అందరికీ తెలుసు, F1, J1, M1 ఇట్లాంటివి. ఇవన్నీ కూడా అన్ఎఫెక్టెడ్ బై ది లేటెస్ట్ బ్యాన్. ఈ బ్యాన్ ప్రభావం వీటి మీద ఉండదు. వీటితో పాటుగా టూరిస్ట్ లేక విజిటర్ వీసా B1, B2 వీటి మీద కూడా దీని ప్రభావం ఉండదు. అయితే ఇక్కడ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆల్రెడీ H1B వీసాలకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం రకరకాల రెస్ట్రిక్షన్స్ని పెట్టింది. అవి వేరే. ప్రస్తుతం ట్రంప్ ప్రకటించినటువంటి పాలసీ ఏమిటి? ఇమ్మిగ్రెంట్ వీసాలపై నిషేధం. ఇది వేరు. దీని ప్రభావం H1B వీసాల మీద కానీ, విజిటర్ వీసాల మీద కానీ, స్టూడెంట్ వీసాల మీద కానీ ఉండదు. ఇక నెక్స్ట్ 75 కంట్రీస్ మీద ఈ నిషేధం విధించారు అని చెప్పాను. ఏ దేశాలవి? ఒకసారి ఈ మ్యాప్ చూద్దాం. మ్యాప్ చూడొచ్చు. ఈ నిషేధం విధించిన దేశాల్లో రష్యా ఉంది, మంగోలియా ఉంది, కజకిస్తాన్ ఉంది, ఉజ్బెకిస్తాన్ ఉంది, ఇరాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇరాక్ ఉంది, పాకిస్తాన్ కూడా ఉంది, అలాగే నేపాల్ ఉంది, మియన్మార్ అంటే బర్మా ఉంది, బంగ్లాదేశ్ కూడా ఉంది,
ఆశ్చర్యకరంగా థాయిలాండ్ కూడా ఉంది, అలాగే కంబోడియా కూడా ఉంది. ఇక ఆఫ్రికాలో కూడా చాలా దేశాలు ఉన్నాయి, ఈజిప్ట్, నైజీరియా, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. ఇక సౌత్ అమెరికాలో అతిపెద్ద దేశం బ్రెజిల్ కూడా ఉంది ఆశ్చర్యకరంగా. కొలంబియా ఉంది, నికరగువా ఉంది, గ్వాటిమేలా ఉంది, క్యూబా ఉంది. ఇందులో 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, మియన్మారు, ఇలాంటి దేశాలు ఉంటే పెద్ద ఆశ్చర్యకరం కాదు. ఈవెన్ బంగ్లాదేశ్, ఇక ఇరాను, ఇరాక్ ఇట్లాంటి దేశాలు కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ జోన్స్ కాబట్టి. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే థాయిలాండ్ ఉండటం ఏంటి. ఈవెన్ కువైట్ కూడా ఉంది, అది ఇక్కడ కనిపించదు, అంత చిన్న దేశం అది, చాలా రిచ్ కంట్రీ. అది ఎందుకుందో ఎవరికి అర్థం కాల. బ్రెజిల్ ఎందుకుందో ఎవరికి అర్థం కాల. అమెరికాలో సిటిజన్కి యావరేజ్గా ఎంత ఇన్కమ్ ఉంటుందో అంతకంటే ఎక్కువే ఉంది కువైత్లో. దాంతోపాటు థాయిలాండ్, యాక్చువల్గా థాయిలాండ్కి అమెరికన్ టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తారు. థాయిలాండ్కి అమెరికాకి మంచి సంబంధాలు ఉన్నాయి. థాయిలాండ్ ఏమీ మిలిటరీ కంట్రీ కాదు, ఎందుకు పెట్టారో ఎవరికి అర్థం కాల. అలాగే భూటాన్ కూడా ఉంది. భూటాన్ ఎందుకు పెట్టారో ఎవరికి అర్థం కాలేదు, ఎందుకంటే భూటాన్ చాలా చిన్న దేశం, చాలా తక్కువ మంది వెళ్తారు, వాళ్ళ వల్ల ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. సో దీనికి బేసిస్ ఏమిటి, ఏ బేసిస్ మీద ఈ కంట్రీస్ని సెలెక్ట్ చేశారు ట్రంప్ ప్రభుత్వంలో పెద్దలు అని చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు. అది పక్కన పెడితే ఇండియా ఈ లిస్టులో లేదు. ఈ నిషేధం ఇండియాకి వర్తించదు. కాబట్టి ఇండియా నుంచి ఎప్పటికీ ఇమ్మిగ్రెంట్ వీసాలకు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది పెద్ద రిలీఫ్. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఇన్ని దేశాలకు వర్తించింది ఈ నిషేధం, ఇండియాకి ఎందుకు వర్తించదు? నిజానికి ఇండియా నుంచి కదా పెద్ద ఎత్తున అమెరికాకి వెళ్తారు. కారణం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి ఈ నిషేధానికి ప్రాతిపదిక ఏంటంటే, అట్లీస్ట్ ట్రంప్ చెప్పింది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఈ ట్వీట్ చేశారు. ద స్టేట్ డిపార్ట్మెంట్ విల్ పాజ్ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ ఫ్రమ్ 75 కంట్రీస్ హూజ్ మైగ్రెంట్స్ టేక్ వెల్ఫేర్ ఫ్రమ్ ద అమెరికన్ పీపుల్ ఎట్ అన్యాక్సెప్టబుల్ రేట్స్. అది వాళ్ళు చెప్పింది. అమెరికాలో మన దగ్గర లాగానే సంక్షేమ పథకాలు చాలా ఉంటాయి. మీకు ఉద్యోగం లేకపోతే, ఎటువంటి ఆధారం లేకపోతే ప్రభుత్వం చాలా ఉచితాలు ఇస్తుంది. ఉదాహరణకి హౌసింగ్ ఇస్తుంది, నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది, హెల్త్ ఫెసిలిటీస్ ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏమిటంటే చాలా దేశాల నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డ వాళ్ళల్లో ఎక్కువ మంది ఇదిగో ఈ సంక్షేమం మీద ఆధారపడుతున్నారు. అంటే అమెరికా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ డోల్స్ మీద, ఈ ఉచితాల మీద ఆధారపడుతున్నారు. దానివల్ల ప్రభుత్వం మీద భారం ఎక్కువ అవుతోంది. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మినెసోటాలో సోమాలి ఆరిజిన్ పీపుల్ చాలామంది ఉంటారు. అక్కడ సోమాలియా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు మినెసోటాలో, ఆ మినియాపోలిస్లో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది అని చాలా వార్తలు వచ్చినాయి అనుకోండి. ఈ సోమాలీస్లో 75% మంది అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచితాల మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పటికీ వాళ్ళు వచ్చి స్థిరపడి ఎంతో కాలం అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నారు అని చెప్పి చాలా వార్తలు వచ్చినాయి. అదేవిధంగా చాలా దేశాల నుంచి అమెరికాకి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు అమెరికా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ ఉచితాల మీద ఆధారపడి బతుకుతున్నారు. దీనివల్ల అమెరికా ప్రభుత్వం మీద చాలా భారం పెరుగుతోంది. ఏ స్థాయిలో ఉంది ఈ విధంగా ఆధారపడడం అంటే అన్యాక్సెప్టబుల్ రేట్స్లో ఉంది అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్. సో దీన్ని నివారించడానికి, నిరోధించడానికి ఇప్పుడు ట్రంప్ ఈ నిషేధాన్ని విధించాడు ఇమ్మిగ్రెంట్ వీసాస్ మీద. ఇండియాకి ఎందుకు వర్తించలేదు ఈ నిషేధం అంటే ఇదే కారణం. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు 99% మంది ప్రభుత్వం మీద ఆధారపడరు. వాళ్ళ సొంత ఉద్యోగాలు లేక వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి, సొంతగా సంపాదించుకునే బతుకుతున్నారు అక్కడ. కాబట్టి ప్రభుత్వం మీద ఆధారపడడం లేక ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచితాల మీద ఆధారపడడం అనేది లేదు ఇండియాకి సంబంధించి. ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఆ మాట. అందుకనే ఇండియాని ఈ జాబితాలో చేర్చాల. సో ఆ రకంగా ట్రంప్ ఇప్పుడు విధించినటువంటి ఈ నిషేధం వల్ల ఇండియన్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ట్రంప్ ఇతరత్ర వేరే వీసాల మీద కూడా చాలా రెస్ట్రిక్షన్స్ విధిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ H1B మీద చాలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటి వల్ల ఖచ్చితంగా ఇండియన్స్ మీద ప్రభావం ఉంటుంది.